హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో విమెన్స్ డే సందర్భంగా సిటీజీ కాకినాడ తరపున జరిగిన వివిధ కేటగిరీ కాంపిటీషన్స్ అనేవి చూసాం కదా. ఈ వీడియోలో హెల్తీ రెసిపీ కాంపిటీషన్ కోసం తెలియజేస్తాను. ఒక సేయింగ్ ఉంటుంది, మనం తీసుకునే ఆహారాన్ని హెల్తీగా తీసుకుంటే మెడిసిన్ అవసరం అనేదే ఉండదు. దానికి నిదర్శనంగా ఇక్కడున్న అందరు మహిళలు వాళ్ళ అమ్మ పాత్రని పోషిస్తూ ఎంతో హెల్తీ రెసిపీస్ అనేది తయారు చేసి తీసుకొచ్చారు. అరుణ కాకినాడ. ఓకే, నేను గూస్బెర్రీ జామ్ చేశానండి. ఓకే, కేటగిరీ 5 హెల్దీ రెసిపీస్ లో తినని పిల్లలకు కూడా తినిపించేలాగా తినిపించవచ్చు. బ్రెడ్ మీద వేసుకోవచ్చు, దోశల్లో నలుచుకోవచ్చు. తర్వాత పిల్లలకి చాలా ఫ్రెష్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ, సి, ఫైబర్ ఉంటుంది. ఓకే, యాంటీ ఆక్సిడెంట్, తర్వాత యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ ఉంటుంది, కాల్షియం ఉంది, ప్లస్ మా ఆయుర్వేదం ప్రకారం కూడా ఈ ఉసిరికాయల్ని అమృత ఫలం అంటామండి. అంటే చిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడచ్చు. నమస్తే మేడం, మీ పేరు? మీరు ఏ డిష్ చేశారండి? కట్లెట్స్ అండి. అది హెల్దీ కట్లెట్స్. అంటే దీంట్లో మొలకలు వాడాను, పెసలు మొలకలు. ఓకే, ఈ సాస్ కూడా మీరు హెల్తీగానే చేశారా? అది కొత్తిమీర, ఓకే, బెల్లం బదులు ఖర్జూరం, ఓకే, నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, నెక్స్ట్ ఇంకో రకం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. హాయ్ మేడం, మీ రెసిపీ కోసం డీటెయిల్గా చెప్తారా ఏమన్నా? కట్లెట్స్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. ఓకే, ఇందులో రోజెస్ కూడా వాడినట్టున్నారు. పెటల్స్ అండి ఇంట్లోవే. ఓకే, నీడలో చేసి ఓకే కూడా ఆర్గానికల్ పండిస్తాం కదండి ఇంట్లో ఉంటాయి. తర్వాత ఇవి నాటు గులాబీ. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమైనా చెప్తారా? పంకిన్ సీడ్స్ వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది, వెయిట్ లాస్ కి పిల్లలు కొంచెం తినడానికి మారం చేస్తారు, రక్తం పడుతుంది. ఇంకా అసలు ఏది బెల్లంతో సహా ఏమి వాడలేదు, బెల్లం కానీ ఏమీ వాడలేదు. ఓకే, హనీ కూడా యూజ్ చేయలేదు. ఓన్లీ ఉన్నాయి కదండి డేట్స్ మాత్రం, డేట్స్, తర్వాత చెర్రీస్, ఆప్రికాట్, ఓకే, అలాంటి వాటితో మిక్స్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. రాగి బర్ఫీ, రాగి పిండితో చేస్తున్నారు. ఓకే, ఎముకలకి, హెయిర్ కి, మెంటల్ హెల్త్ కి కూడా యూజ్ అవుతుంది. మెటబాలిజం కూడా కంట్రోల్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. సులోచన గారు. నల్లేరు టమాటా, చెర్రీ టమాటా పచ్చడి. ఓకే, నల్లేరు వల్ల బోన్స్ కి అది హెల్త్ వచ్చేలాగా. నొప్పులు, నడువు నొప్పులు తగ్గుతాయి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నమస్తే అండి. పెద్దలు అయితే కనుక అరిటాకు, బెల్లము, బియ్యపిండి, కరాచి అండ్ కొబ్బరి తురుము, డ్రై ఫ్రూట్స్ అండ్ నెయ్యి. ఓకే, చాలా బాగుందండి. ఎండ. స్వీట్ పొటాటో బాదం హల్వా అండి. ఓకే, హెల్దీగా స్వీట్ పొటాటోతో చేశారు. బాదం పౌడర్ వేసి ఓకే, ఇంట్లో పండించిన స్వీట్ పొటాటోస్. ఓకే, ఆర్గానిక్ అన్నారని ఇంట్లోనే పండించి తీసుకొచ్చారా? థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. మీ పేరు? శశికళ అండి. ఓకే, అయితే రాగుల్ని మొలకలు కట్టి తవప చేశానండి. ఓకే, మొలకలతో చేశారు. అంటే ఒక గ్లాస్ కి 3 బలం పెరగాలంటే మనకు మొలకలోనే వస్తుంది. డ్రై నట్స్ తో స్వీట్ అండి. అంటే చాలా మంది పిల్లలు ఓన్లీ బాదం పప్పు ఇవే తినడానికి ఇష్టపడట్లేదు కదా. లడ్డు చేసి, లడ్డు చేస్తే అన్ని నట్స్ వెళ్తాయి కదా పిల్లలకి, అన్ని రకాలుగా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. మహేశ్వరి గారు, మీరు ఏం చేశారండి? చింతగింజల పాయసం చేశారు. ఒక చింతగింజలతో పాయసం. గింజలు ఒకటే కాదు, మహాబీర గింజలు, పొట్టు మినపప్పు, రాగులు, అవిసె గింజలు, బార్లీ, అవన్నీ క్వాంటిటీని బట్టి ఇది 100 గ్రాములు, అవి 50 అన్ని హెల్దీగా యూజ్ అయ్యేలాగా. ఈ కాలం వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియజేశారు. మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు అందరికీ మన మార్బుల్ టైల్స్ వాటిలో మసలటం వల్ల ఎక్కువ అవుతుంది. అందుకని
తగ్గుతున్నాయి. ఓకే 2 నెలలు వాడితే క్రమేపీ జిగురుగా ఉంటుంది తినడానికి. వెజిటబుల్స్ మింట్ మన ఇంట్లో ఇది మోకాల్లో గమ్ము కూడా వెలిగించండి. నమస్తే అండి. నా పేరు వరలక్ష్మి. నేను ఇక్కడ 3 ఐటమ్స్ ఇవాళ ఎగ్జిబిట్ చేశాను. ఓకే ఒకటేమో ఈ కొర్రలతో చేసిన పాయసం అంటే సామలతో చేసినటువంటి పాయసం. ఓకే. ఈ పాయసంలో ఏంటంటే తాటి బెల్లం వాడడం జరిగింది. అలాగే పాలు అందరికి డైజెషన్ కి బాగుండదు. ఏమో ఇప్పుడు మనకి అన్ని కూడా నేచురల్ గా దొరకట్లేదు కాబట్టి నేను కోకోనట్ మిల్క్ వాడాను, డ్రై ఫ్రూట్స్ వాడాను. ఓకే. నెక్స్ట్ ఏంటంటే సోయా కట్లెట్స్. సోయా బీన్స్ కట్లెట్స్ లో ఏంటంటే మనం సోయాలు ఆర్గానిక్ వే తీసుకున్నాను. అవి నానబెట్టి దాన్ని నేను పౌడర్ కింద చేసి దాంట్లో ఈ క్యారెట్లు, ఈ మింటు, ఈ కొత్తిమీర ఇవన్నీ కూడా ఇంట్లో పెంచినాయండి. ఇవన్నీ కలిపాను. మనకి క్రిస్పీనెస్ రావడం కోసం వేసిన గూళ్ళు కూడా కొంచెం కచ్చా పచ్చగా చేసి కట్లెట్ చేశానండి. అంటే నేను మార్నింగ్ చేసిన బాగుంది, ఆఫ్టర్నూన్ నుంచి ఇంతవరకు ఉండాలని చేశాను. లేదంటే డ్రై రోస్ట్ చేసినా కూడా ఇవి అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటాయండి. హెల్త్ ఇంకా కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇంకొకటి అండి, ఇది కూడా అంబలి. ఇది నేను ఊదలతో అంబలి చేశాను. ఇది ఏంటంటే ఈ రోజుల్లో చాలా ఫేమస్ అవుతోంది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ నిద్ర చాలా తక్కువ వస్తుందండి. అందుకోసం ఈ ఊదల వల్ల ఈ నిద్ర లేమి లేకుండా ఉంటుంది. సో దాన్ని ఏంటంటే కుండలో ఉంచాలండి. ఒక మనం పెరుగు ఎప్పుడు తోడుకుంటుంది, 6-7 అవర్స్ తోడుకుంటుంది కదా, అలాగే తయారు చేసిన తర్వాత నేను కుండలో పెట్టేశాను. ఒక 6-7 అవర్స్ తర్వాత గుడ్ బ్యాక్టీరియా, గట్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుందండి. డెవలప్ అయిన తర్వాత దాంట్లో కొంచెం మన సాల్ట్ను జీలకర్ర పొడి వేసుకుంటే చాలా గట్ బ్యాక్టీరియాకి మళ్ళీ నిద్ర పట్టడానికి కూడా చాలా యూస్ఫుల్. చాలా చక్కగా చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పుట్నాల పప్పుతో లడ్డు. నేను ఫస్ట్ టైం విన్నా కూడా చాలా హెల్తీగా టేస్టీగా అనేది ఉంది. నెక్స్ట్ చెమ్మకాయతో కూర అనేది శంషాద్ బేగం గారు చేశారు. ఇది కూడా చాలా టేస్టీగా అనిపించింది. చూసారా, అందరూ ఎంతో ఇంట్రెస్ట్తో వాళ్ళు చేసిన రెసిపీస్ని టేస్టీగా మరియు హెల్తీగా తీర్చిదిద్దారు. అవే మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఇక ఎందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసి మీ పిల్లలకి ఆరోగ్యకరమైన ఫుడ్ని అందించండి. ఇక ఎవరెవరికి ఏవేవి గిఫ్ట్లు వచ్చినాయో చూసేద్దామా? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టి ధనలక్ష్మి గారు కన్సలేషన్ ప్రైజ్ ఇన్ రెసిపీస్. టి విజయదుర్గ గారు కన్సరు ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ఎం అనురాధ గారు. చాలా కష్టపడ్డారు సార్. నిన్న ఈ రోజు అంత కష్టం. అండ్ కన్సలేషన్ ప్రైజ్ టి అన్నపూర్ణ గారు. నెక్స్ట్ సెకండ్ ప్రైజ్ వి బాల గారు. ప్లాన్స్ డిస్ప్లేలో జి రాజేంద్ర కుమార్ గారు ఫస్ట్ ప్రైజ్. హలో మరి